హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ చూశాను. ఇది మలయాళం మూవీ అండ్ ఈ మూవీ తెలుగు డబ్డ్ వర్షన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ రన్ టైమ్ 2 hours 14 minutes. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇంక ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ ఉంది. స్టార్ట్ నుండి అసలు ఎండ్ దాకా సినిమా అట్లా పరిగెత్తుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మలయాళం మూవీస్లో ఇది చాలా బెటర్. ఎక్కడ బోర్ కొట్టదు. ఆ లాస్ట్ 15 minutes కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది అంతే. మరి నాకెందుకు అలా అనిపించింది మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలోనో త్వరలోనే కొట్టేస్తాం. సో నా ఛానల్ కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్, ట్విట్టర్ అండ్ థ్రెడ్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఒకసారి లుక్ వేసేయండి. ఎందుకంటే వీటిలో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంక ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ అతనికి ఒక కేసు మీద సస్పెండ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాడు. అలా ఫస్ట్ డే మళ్ళీ జాయిన్ అయినప్పుడు ఒక చైన్ స్నాచింగ్ కేసు వస్తుంది. అసలు ఆ కేసు ఏంటి అండ్ దీనికి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం ఏంటన్నది రిమైనింగ్ స్టోరీ. దీనికి మించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. ఫస్ట్ అసలు హీరో ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగా రాశారు. అంటే అతని క్యారెక్టర్ ఏంటి, అతను ఎందుకు అలా చేస్తున్నాడు, అతనికి ఒక సైకలాజికల్ డిసార్డర్ ఏంటి అన్నది బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మనకి తెలుస్తుంది ఎవరు చేశారని క్రైమ్, కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక హీరో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చూపిస్తారు. అండ్ ఈ స్క్రీన్ ప్లే వల్ల మనకి ఫస్ట్ హాఫ్ అసలు బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్కి, అంటే ఆ క్యారెక్టర్స్ మనకి మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి టైం తీసుకున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే లాస్ట్ దాకా సూపర్ ఉంటుంది. ఎస్పెషలీ విలన్ గ్యాంగ్ అయితే క్యాస్టింగ్ పర్ఫెక్ట్ అనొచ్చు. అసలు నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ ఏంటంటే హాస్పిటల్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది అండ్ ఆ క్లైమాక్స్లో ఆ లాస్ట్ ఫైట్ సీన్స్ ఆర్ మై ఫేవరెట్. అలా బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. అసలు అంత ఇన్వాల్వ్ అయిపోతాం మూవీలో. అండ్ లాస్ట్ 15 minutesలో స్టోరీ కనెక్ట్ చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. అంటే అన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతాయి లాస్ట్కి. అండ్ ఆ లాస్ట్ 5 minutes ఇది మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అరే ఏంటి ఏదో మిస్ అవుతుంది అనుకున్నా, కానీ మంచి హైతో మూవీ ఎండ్ చేశారు ఆ లాస్ట్ 5 minutes అయితే. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ కుంచకో బోవాన్ రోల్లో జీవించేశాడు. అండ్ ప్రియమణికి కూడా ఈసారి చాలా మంచి రోల్ పడింది అండ్ షీ డిడ్ రియలీ వెల్. అండ్ ఈ విలన్ గ్యాంగ్ ప్రతి ఒక్కరు బాగా చేశారు. అసలు వాళ్ళ మీద మాత్రం మూవీ చూస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది, అంత బాగా చేశారు. డైరెక్షన్ అండ్ స్టోరీ మెయిన్ హీరో అనమాట ఈ మూవీకి. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రేసీగా రాసుకున్నారు. అండ్ ఈ ఇయర్ 2025లో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మలయాళం మూవీ అయితే ఇదే. డ్రాబ్యాక్స్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది అండ్ కొంతమందికి స్లో అనిపించచ్చు. అంతే తప్ప మిగతా మూవీ అయితే మస్ట్ వాచ్. ఎస్పెషలీ మాలీవుడ్లో క్రైమ్ థ్రిల్లర్ జానర్, అంటే వీళ్ళని బీట్ చేసే వాళ్ళు ఇంకా లేరు. ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని అసలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్. సో లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ అలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.